నిలబడడానికి అవ్వదు, కూర్చోడానికి అవ్వదు, పడుకొని పాకురుకుంటూ వెళ్ళాలి. అందులో అయితే ఇలా కలెక్ట్ చేసాము. ఇటువంటిది ఒక చిన్న గుహ ఇంకోటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాము. ఈలోపు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం. మనోడైతే చూసాడట, మనమైతే చూడలేదు కాబట్టి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అలాగే మీకు కూడా మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం పదండి. గాయస్ మీకు ఇందాక చూపించాను కదా, ఇరిగిపోయింది. ఇలా పెడతారనమాట జంతువులకి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదేంట్రా ఎరా? అదే 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 దాన్ని తింటే అలాగా పడిపోద్దు చూడండి. చూడండి ఇది అది ఇలా పడిపోద్ది అనమాట, లోపలే ఉండిపోద్ది. ఏదైనా తినడానికి వచ్చింది. ఫ్రెండ్స్, చిన్న రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాక. అక్కడ నుంచే మేమైతే వచ్చాము. చూడండి ఎంత దూరం ఉందో, సరిగ్గా ఫోకస్ కూడా అవ్వట్లేదు. చాలా దూరం వచ్చాము మేమైతే. ఫైనల్గా అయితే మా మాయ చెప్పిన గుహ అయితే వచ్చాము ఇక్కడికైతే. చూసుకోవచ్చు, గుహ అయితే దానికంటే అయితే కొంచెం చిన్నగా ఉంది, కానీ లోనికి వెళ్తే అడ్వెంచర్గా ఉంటుంది అనుకొని చెప్పాడు. మనమైతే లోనికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు కూడా ఇది ఫస్ట్ టైమే గుహకి రావడం, అక్కడ కూడా ఫస్ట్ టైమే. ఎప్పుడైతే లోనికి వెళ్ళి ఎలా ఉంది అనేది చెప్తాను మీకు. వచ్చేయండి. మనకైతే కొంచెం భయం కాబట్టి మనడికి పంపిస్తున్నాను ముందు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కదా, ఇంతకు ముందు కూడా దూరాడు ఇక్కడ. ఫ్రెండ్స్, మనోడైతే ముందుకెళ్ళాడు, ఇక మనం కూడా అలాగే మీకోసం లాంగ్ దూరాలి. రద్దు నీకు గాయస్. ఇక్కడ అందరికీ లోపలికి వెళ్ళడానికి కావట్లేదు కాబట్టి నేను సాహసం చేయబోతున్నాను. మామ, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చే, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. గాయస్ ఇదే చిన్న గుహ. ఇక్కడైతే పడుకుని వెళ్ళాలి. చూడండి ఎంత గ్యాప్ ఉందో, ఆ గ్యాప్ నుంచే వెళ్ళాలి. ఇదే గైస్, నేను ఎలాగున్నానో చూడండి. ఇక్కడ నిలబడడానికి అవ్వదు, కూర్చోడానికి అవ్వదు, పడుకొని పాకురుకుంటూ వెళ్ళాలి. చాలా అలసిపోతున్నాను. సగం దూరం వచ్చేసరికి పట్టుకోవడానికి కూడా గ్రిప్పులు లేవు, కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా. సగం దూరం వస్తాం గాయస్.
ఇక్కడ క్యామ్ కూడా బ్లర్ కనబడుతుంది. గైస్ సగం దూరంకి వచ్చేసరికి ఇక్కడైతే కొంచెం కూర్చోడానికి పర్లేదు, అలాగుంది ఇక్కడ ప్లేస్. కూర్చోడానికి పర్లేదు, నిలబడడానికి అయితే అవ్వదు, కేవలం కూర్చోడానికి మాత్రమే అవుతుంది. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందో లేదో, ఇది మొత్తం గుహ. గైస్ ఇంతకుముందు చూపించిన గుహ కంటే ఇది కొంచెం చిన్నదే. చూపించడానికి ఇట్లేదు, ఇక్కడ గబ్బిలాలు కూడా లేవు, ఇక్కడ ఏవో బల్లి గుడ్లు ఉన్నాయి. ఇలాగెళ్తే బయట కనబడుతుంది. మనం వచ్చిన దారి అయితే ఇదే, ఇలాగ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చిన్న గ్యాప్ అంటే చిన్నదే. ఇక్కడ నుంచి అయితే లోపలికి రావాలి, మళ్ళా ఇక్కడ నుంచే బయటకు వెళ్ళాలి, వేరే దారి లేదు. మీరు చూసుకోవచ్చు, అక్కడ నుంచి దారి లేదు, ఒకటే దారి, గుమ్మం ఒకటే అన్నట్టు. ఇక్కడ నుంచే రావాలి, ఇక్కడ నుంచే పోవాలి. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇలాగే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చేతులు కూడా కప్పడానికి వీలు అవ్వట్లేదు. రాళ్ళు అయితే ఎలాగుంటే సూదిగా ఉన్నాయి, గుచ్చుకుంటే ఇంకా అంతే సంగతి. అమ్మా, పడుకునే దిగాలి, పడుకునే బయటికి వెళ్ళాలి. అమ్మా, ఇంత రిస్క్ చేస్తున్నాం గాయస్, ఒక లైక్ చేయండి. ఒరే కాలు పట్టుకొని లాగండి రా. లోపల చూసుకుంటే రాళ్ళు ఎలాగున్నాయి చూడండి, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కదా. ఇవి ఎలా తయారయ్యాయో పెయింటింగ్ గట్రా వేయలేదు ఇక్కడ. గైస్ చూస్తున్నారు కదా, ఎంత కష్టంతో కూడిన పని ఇది. ఇక్కడ వరకు పర్లేదు, ఇక్కడే సెంటర్లోన కూర్చోడానికి అవ్వదు, నిలబడడానికి అవ్వదు, పడుకొని పాకురుకుంటూ అయితే వెళ్ళాలి. గాయస్ ఇలాంటి గుహల లోపల అయితే ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది, గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇలా బయటకు వస్తేనే మనకు ఆక్సిజన్ అందుతుంది. ఇప్పుడైతే మాకు చాలా ఆకలిగా ఉంది, అందుకనే అడవంతా మేము అడ్డకాయలు తిందామనేసి అయితే వెతికాము. ఎక్కడ ఇటువైపు అయితే లేవు, కనిపించలేదు. అందుకనే కొండ దగ్గర అయితే కందులు ఉన్నాయి. ఈ కొండ అనేది మా ఊడిదే, అందుకే ఎలాగో దగ్గరే ఉంది కదా, కాల్చుకొని తిందాం, మరి ఆకలిగా ఉందనేసి ఇక్కడికి వచ్చాము. వీటిని అయితే ఏరేసి ఒక ఆకు దగ్గర తీసుకొని అగ్గిపెట్ట కూడా తెచ్చుకున్నాం. ఒక చోట అయితే కాల్చుకుందాం మనము. చాలా బాగుంటాయి కాల్చుకొని తింటే. ఈ కందులు అయితే కాల్చుకొని తిన్నా, కూర వండుకొని తిన్నా సరే చాలా బాగుంటాయి టేస్టీగా, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. బాగా చూసి ఇవన్నీ బాగా అలసిపోయి ఉన్నాం కదా, వేరంగా ఏరేసి వేరం కాల్చుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమైతే ఈ ఆకలినారే ఇప్పుడు కందులు ఏరి ఇందులో అయితే చేద్దాం. వీటిని మీ ప్రాంతాల్లో ఏమంటారో చెప్పండి, మాకు భాషలో తప్ప తెలుగులో వీటిని ఏమంటారో తెలీదు. ఇవే ఆకులో కూడా నాకైతే తెలీదు. మా ఎన్ని తీసుకుందాం రా? ఒక 2 సరిపోతుంది, 2 తీసుకో. బాగోలేదు, మంచి ఆకులు కొయ్యి. అదిగో కింద కాస ఏళ్ళాడింది కదా, అదే సరిపోతాయిలే.
ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా కందులు అయితే ఇన్నట్టు కలెక్ట్ చేసాము. ఇవి మాకు సరిపోతాయో లేదో కూడా తెలియదు. మేబీ మా ఆకలికి సరిపోతే లేకపోతే లేదు, అయినా అడ్జస్ట్ అవ్వాలి. ఎలాగో ఇక్కడే ఉంది కాబట్టి మళ్ళీ ఏరుకొని తినేయొచ్చులే. మనోడు కూడా కొన్ని పట్టుకెళ్తాను రండి. మనోళ్ళు అయితే కర్రలు పట్టుకొని ఆ పైకి ఎక్కారు. అక్కడైతే తినడానికి లొకేషన్ బాగుంటుంది అనేసి మేమైతే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఈ ప్లేస్లో కందులు కాలుద్దాం. ఇక్కడైతే కాలినవన్నీ ఇక్కడ పక్కకి తీద్దాం, ఇక్కడే కూర్చొని తిందాం. లొకేషన్ నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. చూడండి చుట్టుపక్కల చెప్పడిపోతుంది. సగం అయితే వేసాము, ఇంకా సగం అయితే ఉన్నాయి. ఒకేసారి వేస్తే మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకనే సగం సగం వేస్తున్నాం. పొగ అయితే మామూలుగా రావట్లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాటాలు పెట్టుకుంటున్నాం. చూడండి 5 వేసి 3 5 వేసి 10 ఇచ్చేద్దాం రా, వస్తాయి కదా. లేదు நீங்களே இல்லை. వేరే కూదు నువ్వు బాబు వద్దా చెప్పు బాబు. 3 4 8 లెక్క అంటే లెక్క రే. 10 మనం 2 ఆకులు ఎన్నట్టు తెస్తే వచ్చినవి ఎన్ని మాడిపోయాయి ఫ్రెండ్స్, చాలా మాడిపోయాయి కదరా. మరి ఏం చేస్తాం, తినేయాలి ఇవే. ఎలాగుంది మావా? ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. కాల్చినవి కదా, ఆ టేస్టే వేరు. కానీ కొన్ని మాడిపోయాయి కదా మావా. మాడిపోయినాయి కొన్ని. చూపించు సరి. ఎలా ఉన్నారా మావా? సూపర్. ఇంకా అన్నీ మాడిపోయి ఉండకపోతే బాగుంది కదా. బాబాయ్ ఎలాగున్నాయి? బాగున్నాయి బాబాయ్. తినైతే ఎలాగుంది మా ఎక్స్పీరియన్స్? అయితే కొంచెం ఊర్లోనే ఉన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మేము పడిన కష్టానికి ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో కావాలంటే మా విలేజ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్. లైక్